హాయ్ గైస్. ఈరోజు ఏం జరిగిందంటే, ఈవినింగ్ అలా ర్యాపిడో చేసుకుందామని బయటకొచ్చాను. ఒక 2, 3 ఆర్డర్ల తర్వాతకి ఒక తలగమాసిన ఆర్డర్ ఒకటి పడింది. ఒక లేడీ టైలర్ ఆవిడి ఆ రైడ్ బుక్ చేసి అది కూడా పార్సెల్ కాదు. నార్మల్ రైడ్ బుక్ చేసి ఒక లొకేషన్ పెట్టి అక్కడికెళ్ళి ఇవ్వమని చెప్పింది. నేను అప్పటికి ఆవిడకి చెప్పాను. ఏమంటే మీరు నార్మల్ రైడ్ బుక్ చేశారు. పార్సెల్ అయితే పార్సెలే బుక్ చేయండి. నార్మల్ రైడ్ బుక్ చేస్తే కుదరదు అని చెప్పేసి అన్నాను. ఈసారి తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ టైం నుంచి నేను పార్సెల్ బుక్ చేస్తానని చెప్పేసి అన్నది. సర్లే కదా! ఎలాగో ఇంత దూరం వచ్చాము. మళ్ళీ ఇది ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని వెళ్తే ఆయిల్ వేస్ట్ అని చెప్పేసి సర్లే అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. ఆ లొకేషన్ డ్రాప్ లొకేషన్ దగ్గర కస్టమర్ నెంబర్ తీసుకొని వెళ్ళా. అయితే ఆ డ్రాప్ లొకేషన్ దగ్గరికెళ్ళాక కాల్ చేస్తే ఆ పర్సన్‌కి పైకి రమ్మన్నాడు. సర్లే అని చెప్పేసి పైకెళ్ళి ఇచ్చాను. అక్కడ అతనిది ఒక షాపు. ఆ దగ్గరికెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాతకి సరే పేమెంట్ సార్ అని అడిగితే ఆయన ఆర్డర్ బ్యాక్ ఇచ్చేసి, "ఈ ఆర్డర్ నాది కాదు. ఎవరైతే బుక్ చేసారో ఎళ్లి ఆళ్ళనే అడగండి పేమెంటు. నాకు సంబంధం లేదని" అన్నారు. అదేంటండి, ఆవిడ చెప్పిన లొకేషన్ ఇదే ఆవిడ పెట్టింది. అండ్ మీకు కాల్ చేశాను. మీకు కాల్ చేశాక ర్యాపిడో అని చెప్తే మీరే పైకి రమ్మన్నారు. పైకొచ్చిన తర్వాతకి ఇది నాది కాదు, నాకు సంబంధం లేదని అంటున్నారేంటండి అని అన్నా. అంటే ఆయన ఒకటే అంటున్నాడు, "నాదైతే కాదయ్యా, నాకు సంబంధం లేదు. ఎవరైతే బుక్ చేసారో ఎళ్లి ఆళ్ళనే అడగండి. కావాలంటే నేను ఆళ్ళని అడుక్కుంటాను ఈ ఆర్డర్ కోసం" అని అన్నారు. నేను అప్పటికి చాలా నార్మల్‌గా అడుగుతూనే ఉన్నా. "సార్ అలా కాదు. ఇప్పుడు నేను అక్కడి నుంచి అక్కడికొచ్చాను. నాకు ఆయిల్ వేస్టు, నాకు టైం వేస్టు. నేను ఇదే వేరేదైతే నాకు మనీ వస్తాయి కదా! మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని" అని చెప్పేసని నేను నార్మల్‌గానే మాట్లాడుతున్నా. "నాకు సంబంధం లేదయ్యా, నువ్వేం తీసుకొచ్చావో ఏంటో, అసలు నువ్వెవరివి, ఏమో ఏదో గంజాయి గింజాయి ఏదో అంటే దాన్ని తీసుకొచ్చావేమో ఎవడికి తెలుసు" అది ఇది అని అంటున్నాడు. నాకేం అవసరం అండి, అవి ఇవి తీసుకురావాల్సిన అవసరం నాకేముంది? ఆవిడ ఏదైతే ఇచ్చిందో నేను అదే తీసుకొచ్చి ఇచ్చాను. కావాలంటే మీరు ఆవిడకి కాల్ చేయండి అని అంటే, "నేను చెయ్యనయ్యా ఎవరికీ, నాకు అవసరం లేదు. నేను ఎవరికీ చేయాల్సిన అవసరం లేదు. నాకు అనవసరం. ఈ ఆర్డర్ నాది కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని అన్నాడు. నేను అంత నార్మల్‌గా అడిగిన తర్వాత కూడా ఇతను ఇలా మాట్లాడేసరికి నాకు కొంచెం కోపమొచ్చింది. కోపమొచ్చి, "మీకు ఎలా కనపడుతున్నాము? మీరు ర్యాపిడో చేసేవాళ్ళంటే పిచ్చినాకొట్టుల్లా కనపడుతున్నారా? లేకపోతే ఏంటి? గొంతు కదపకుండా కూర్చొని మీకు ఆర్డర్లు తీసుకొచ్చి ఇస్తుంటే మీకు నొప్పొస్తుంది. మీకు దమ్ముంటే మాకులా బయటకొచ్చి ర్యాపిడో చేయండి. మీలాంటోళ్ళని రోజుకి ఒక 100 మందిని కలుస్తాం మేము. మీకు ఎలా కనపడుతున్నాము? ఏదో తీసుకొచ్చి ఇస్తుంటే మీరు ఎక్కడికి కదలకుండా అన్నీ తీసుకొచ్చి మీకు కాళ్ళ దగ్గర కనిపిస్తుంటే మీకు మీకు ఎదవల్లా కనిపిస్తున్నామా? ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఇది నాకు సంబంధం లేదు. మళ్ళీ అమౌంట్ ఎళ్లి ఆళ్ళనే అడగండి అంటున్నారు. ఆయిల్ ఎవరిస్తారు? ఆయిల్ ఏమైనా మీరిస్తారా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీకు ఇలాంటివి అంత ఇబ్బందిగా అనిపిస్తే మీరే ఎళ్లి తెచ్చుకోండి. రైడ్‌లు బుక్ చేయమాకండి. మేమేమి ఒక్కళ్ళ వల్ల మేము బతకట్లేదు. ఇలా చాలామంది ఉన్నారు మేము రైడ్ చేసుకోవడానికి. మీలాంటోళ్ళు అసలు బుక్ చేయొద్దు గూడా. అవసరమే లేదు మాకు మీలాంటోళ్ళు. ఇంత వరస్ట్ కస్టమర్స్‌ని మేము ఫేస్ చేయాలనుకోవట్లేదు. దాని బదులు పోనీలే ఈరోజు ఇంతే వచ్చిందిలే అని సరిపెట్టుకొని వెళ్ళిపోతాం అంతేగాని ఇక్కడికొచ్చి మీతో మాటలు పడాల్సినంత అవసరం మాకు లేదు" అని చెప్పేసి నేను చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చా. అంటే మా షాప్ దగ్గరకొచ్చి గొడవ చేస్తున్నావేంటి, పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను, అది ఇస్తాను అంటున్నాడు. నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుకుంటావో, ఏమి ఇచ్చుకుంటావో ఇచ్చుకో. నాకేం పరకలేదు. నేను ఏ తప్పు చేయలేదు. అసలు మిస్టేకే మీది. మీరు పార్సెల్ బుక్ చేయాలి. రైడ్ బుక్ చేశారు. సరే అని తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాతకి మీరు నాకు అది కాదు, ఇది కాదు, అమౌంట్ ఆళ్ళే ఇత్తారు, ఈళ్ళే ఇత్తారంటే మాకేమైనా ఊరికే వస్తున్నాయా డబ్బులు? పెట్రోల్ ఊరికేం రావట్లేదు కదా! టైం ఏమి ఊరికే రావట్లేదు కదా! మేము ఈ టైంలో ఇంకో ఆర్డర్ ఏసుకోవచ్చు. నీతో గొడవ పెట్టే గ్యాప్‌లో నేను ఇంకో ఆర్డర్ ఏసేయొచ్చు. నాకేమన్నా పనా మీతో గొడవలు పడాల్సిన అవసరం అని చెప్పేసి నేను కొంచెం గట్టిగా ఇచ్చాను. గట్టిగా ఇచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు. నువ్వేం చేస్తావో చేసుకో అది ఇది అని అన్నాడు. సరే కదా అని చెప్పేసి నేను ఆ పార్సెల్ తీసుకొని ఎవరైతే బుక్ చేసారో ఆళ్ళ దగ్గర రిటర్న్ వెళ్ళిపోయాను. రిటర్న్ వెళ్ళిపోయి మీకేమైనా సమస్యలుంటే మీరు ఫోన్ చూసుకోండి. మధ్యలో మమ్మల్ని అయితే బుక్ చేసి మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టొద్దు అని చెప్పేసి ఆవిడకి చెప్పాను. ఆవిడ చెప్పిన తర్వాతకి ఆవిడ అన్నది, "మీరు ఏదో అన్నారంట కదా" అని అన్నది. "ఈ మాటలన్నీ వద్దు దాగుడు మూతలు. డైరెక్ట్ నేను ఇక్కడే ఉంటా. ఫోన్ చేయండి." ఆయన ఫోన్ చేయమన్నాను అక్కడే. ఆయన చేయలేదు. ఆయనకి భయమేమో. ఆడికి సిగ్గు శరం లేదు. ఎన్నన్నా పడ్డాడు. "మీరు ఫోన్ చేయండి కావాలంటే నేను మీ ముందే మాట్లాడతాను" అని అన్నా. "సరే ఇదంతా కాదండి ఇప్పుడు ఏంటండి" అని అన్నాడు. వెళ్ళడానికి ₹30 అయింది. రావడానికి ₹30. ₹60 ఇస్తే మీ ఆర్డర్ మీకు ఇచ్చేసి నేను ఇంటికెళ్ళిపోతానన్న. సరే ₹60 ఇస్తాను. మళ్ళీ ఈ ఆర్డర్ తీసుకెళ్ళి ఆళ్ళకిస్తారా అని అన్నారు. లేదు
నేను వెళ్ళడానికి రావడానికి మాత్రమే అడిగాను, మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడానికి నేను అడగలేదు. నేను ఇవ్వను, 60 రూపీస్ ఇచ్చి మీ ఆర్డర్ మీరు తీసేసుకోండి. మీరు నెక్స్ట్ ఇంకో ఆర్డర్ ఏం బుక్ చేసుకొని పంపించుకుంటారో, లేకపోతే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారో, లేకపోతే మీరే వెళ్ళి ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం. నాకైతే అవసరం లేదు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అన్నాను. సరే అని చెప్పేసి ఆవిడ 60 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చింది. నేను ఆ పార్సల్ ఆవిడకి ఇచ్చేసి చక్కగా రేట్ క్లోజ్ చేసి చెక్కేసాను. ఇలాంటి వరస్ట్ కస్టమర్స్ని ఫేస్ చేస్తున్నంతసేపు మనసులో ఎంత ప్రశాంతంగా డ్యూటీ చేద్దాం అనుకున్నా, ఇలాంటి వరస్ట్ కస్టమర్స్ వచ్చేసరికి మా మైండ్ అంతా దుబ్బేస్తాయి. అదేంటో అర్థం చేసుకోరు. ఓకే గైస్, ఈరోజు అయితే ఇది జరిగింది, అది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. బాయ్ గైస్.